హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంజు క్రియేషన్. ఈరోజు వీడియో ఏంటంటే మనం ఈరోజు 2 టాపిక్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఒకటేంటంటే చికెన్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇంకోటొచ్చేసి 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. చికెన్ కర్రీ చేయడంలో అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అంటే కొంతమంది ఏమో పెరుగుతో చేస్తారు. మరి కొంతమందేమో పెరుగు లేకుండా చేస్తారు. ఇంకొంతమంది ఏందంటే ఫ్రై చేస్తారు. ఇంకొంతమంది ఏందంటే సూప్ లాగా చేస్తారు. అందరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది గదా! మేమైతే రూమ్‌లో ఎక్కువగా మాత్రం సూప్ చేస్తాం. ఎందుకంటే మాకు సూప్ ఉంటేనే మంచిగా తింటాం. అంటే మాకు అలా అలవాటయిపోయింది. ఇంట్లో కూడా మా మమ్మీ వాళ్ళు అలానే చేస్తారు. సో, అలానే చేసుకుంటాం మేమైతే. చికెన్ కోసం అయితే ముందే ఆనియన్స్ అలాగే కరివేపాకు దాంతో పాటు చికెన్‌ని ముందే కడిగేసి పెట్టుకున్నా. దాని తర్వాతకైతే ఒక బౌల్ తీసుకొని అందులో అయితే ఆయిల్ వేసేసి దాని తర్వాతకైతే ఆనియన్స్ వేసేసా. అవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే కాసేపు ఉంచి దాని తర్వాతకైతే పసుపు, అల్లం అన్నీ అయితే మిక్స్ చేశా. చికెన్ కర్రీ చేయడం మాత్రం చాలా అంటే చాలా సింపుల్ గదా! కానీ చికెన్ కర్రీ టేస్ట్ గూడా చాలా అంటే చాలా బావుంటది. మా రూమ్‌లో అయితే ఎవ్రీ సండే ఖచ్చితంగా చికెన్ తెచ్చుకుంటాం. ఎందుకంటే చికెన్ తినకుండా అయితే ఉండలేం అస్సలే. మా దగ్గర అమౌంట్ లేకపోయినా పర్లేదు కానీ ఎక్కడైనా అప్పు చేసైనా చికెన్ మాత్రం పక్కా తెచ్చుకుంటాం. ఇంకో విషయం గురించి మాట్లాడాలని చెప్పినా గదా! అదొచ్చేసి 'ఉస్తాద్ భగత్ సింగ్' రివ్యూ గదా! మూవీ అయితే చాలా అంటే చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది. అంటే నేను 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్‌ని. అలా అని చెప్పట్లేను. కానీ ఒక్కసారి మూవీ చూడండి. మీకు కూడా చాలా నచ్చుతుంది. మూవీలో డైరెక్షన్ కానీ, డైలాగ్స్ కానీ, అలాగే 'పవన్ కళ్యాణ్' యాక్టింగ్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంది. మీలో ఇప్పటివరకు ఆ మూవీని ఎంతమంది చూసారో ఒక్కసారి కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అంటే నేను ఎలా అయితే చూడాలి అనుకున్నానో 'పవన్ కళ్యాణ్' గారిని, సో, అలా చూపించాడు 'హరీశ్శంకర్' గారైతే. నాకైతే చాలా నచ్చింది. చికెన్ కర్రీలో కొన్ని ఐటెమ్స్ వేసేటప్పుడైతే నేనైతే వీడియో తీయలేదు. అంటే కారము, అలాగే కొత్తిమీర, మసాలా వేసేటప్పుడైతే వీడియో తీయలేదు. అందుకే మీకు వీడియోలో అన్నీ కనిపించట్లేదు. కొన్ని మాత్రమే తీశాను. అంటే కొంచెం ప్రాబ్లమ్ వల్లయితే అన్ని వీడియోస్ అయితే కవర్ చేయలేదు. మాకైతే ఫైనల్ ఔట్‌పుట్ మాత్రం ఇలా వచ్చింది. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగొచ్చింది. ముక్కలు కూడా చాలా మంచిగా ఉడికినాయి. చాలామందేందంటే పెరుగుతో చేస్తారు. నాకు కూడా చాలా ఇష్టం పెరుగుతో చేయడం అయితే. కానీ నేనెప్పుడూ ట్రై చేయలేదు. నెక్స్ట్ టైమ్ చికెన్ కర్రీ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పెరుగుతో చేస్తా. టేస్ట్ ఎలా ఉంటుందో మీకు మళ్ళీ వీడియో చెప్తాను. నేను ప్రతి వీడియోలో చెప్తా కదా! ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్‌ని రాకుండా చూసుకుంటాను. థాంక్ యూ.